అందరికీ నమస్కారం. సున్నిత హృదయం కలిగినటువంటి వాళ్ళు ఈ వీడియో చూడకపోతేనే బెటర్ అనిపిస్తది. ఎందుకంటే నేను కొంచెం నిజాలు మాట్లాడేస్తాను. ఆ తర్వాత హర్ట్ అయిపోయాము, బొంగుమూతి పెట్టుకున్నాం అంటే నా వల్ల కాదు ఇక. మ్యాటర్ ఏంటంటే హిందువుల్లో రకరకాలు. రకరకాలంటే మరి దానికి హద్దు, పద్దు ఉండదు. అందుకని చెప్పేసి ఒక 10 రకాలను అలా పేర్చాను ఇక్కడ. వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ అసలు మన సిట్యుయేషన్ ఏంటి? మనం ఏం చేస్తున్నాం? మన కథ ఏంది? ఇవన్నీ కూడా ఒకసారి మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఒకటే, నేను పొరపాటు మాట్లాడితే తప్పకుండా సవరించండి. అలాగే మీ సూచనల్ని తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో హిందువుల్లో రకరకాలు అనేది ఇక్కడ మెయిన్ మన శీర్షిక. మనం అందరం అనుకుంటున్నాం ఈ భారతదేశంలో ఒక 70% 75% మందో హిందువులు ఉన్నారు, మనకి తిరుగులేదహ అని చెప్పేసి. అంటే 140 కోట్ల మందిలో 100 కోట్ల మంది హిందువులు ఉన్నారు. మరి 100 కోట్ల మంది హిందువులు ఉన్నప్పుడు హిందువుల కేంద్రంగా సంతుష్టీకరణ రాజకీయాలు ఎందుకు లేవు? కేవలం ఇతర మతాల ప్రాతిపదికన మాత్రమే అటువంటి రాజకీయాలు ఎందుకున్నాయి అంటే అందరికీ తెలిసిన విషయమే, ఐక్యత. అది మనలో లేదు. మనలో లేకపోవడానికి గల కారణాలు ఏంటి? రకరకాల హిందువులు ఉండటం వల్ల. ఈ రకరకాల హిందువుల్లో మెయిన్ అగ్రభాగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? కుల ప్రేమిక హిందువులు. ఈ కుల ప్రేమిక హిందువుల గురించి నేను మాట్లాడాలి. సో వీళ్ళు హిందుత్వం కంటే, సనాతన ధర్మం కంటే కూడా కులానికి ప్రియారిటీ ఇస్తారు. కులం కోసం కోసేసుకుంటారు లేదా కోసేస్తారు, అది ఏ విషయంలోనైనా సరే. సో ఇటువంటి హిందువుల వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా అంటే సున్నా. కులం వేరు, వర్ణం వేరు, మళ్ళీ రెండింటిని కలపాల్సిన అవసరం లేదు. వర్ణం అనేది పుట్టుకతో వచ్చేది కాదు, ఇది కూడా స్టాండర్డ్ లైన్. వర్ణం అనేది గుణ కర్మ విభాగ సహా. ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా, వాళ్ళు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా ఐ డోంట్ మైండ్, బట్ నా లైన్ అయితే ఇది. సో కులం వేరు, వర్ణం వేరు. మనం చేసే వృత్తి బట్టి మనకి వర్ణం డిసైడ్ చేయబడుతుంది. ఒక వర్ణము అధికము, మరొక వర్ణము అల్పము కాదు, అన్నీ సమానమే. అన్ని వర్ణాల యొక్క మిళితమే ఈరోజు ఈ సమాజం ఇలా ముందుకు సాగటానికి గల కారణం. ఎక్కడ చూసుకున్నా ఈ వర్ణాలే కనిపిస్తాయి. కొంతమంది సోకాల్డ్ అభ్యుదయవాదులు వర్ణ వివక్ష లేకపోతే వర్ణ వ్యవస్థ, మనువాదం అనే వాటితో కొన్ని పడికట్టు పదాలతో దుమ్మెత్తి పోస్తూ ఉంటారు. వాళ్ళ ఆఫీసులు ఏవైతే ఉంటాయో అక్కడ కూడా ఉన్నది వర్ణ వ్యవస్థే. ఆఫీస్ బాయ్లు అంటే అది శూద్ర కేటగిరీకి వస్తుంది. తక్కువని కాదు, వాళ్ళు లేకపోయినా ఆఫీస్ నడవదు. ఆపరేషనల్ మేనేజ్మెంట్స్ అదొక కేటగిరీ కిందకు వస్తుంది. మొత్తం అంతా కంట్రోల్ చేసేటటువంటి CEO లెవెల్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా, అది బ్రాహ్మణ కేటగిరీకి వస్తుంది అనమాట. ఇక గ్రౌండ్ లెవెల్లో తమ భుజబలం ఉపయోగించి కష్టపడి ఆ సంస్థ కోసం పనిచేసే వాళ్ళందరూ కూడా క్షత్రియ అనే వర్ణం కిందకు వస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే, జస్ట్ ఐ వుడ్ లైక్ టు రిపీట్ ఇట్. సో వర్ణం వేరు, కులం వేరు అని చెప్పడానికి నాకు వచ్చినటువంటి తిప్పలు ఇవి. సో కులం అనేది మన హిందువుల్లో చాలామందికి పట్టినటువంటి ఒక దరిద్రమైన భావజాలం. ఇందులో ఇరుక్కుపోయి ఉన్నాం, అదేదో పెద్ద హానెస్టీ లాగా ఫీల్ అవుతూ ఉన్నాం. పెద్ద కులము చిన్న కులం ఏమీ లేదు, ప్రతి ఒక్కడికి కులం పిచ్చుంది, ప్రతి ఒక్కడికి. సో అటువంటి హిందువు ఆ రకరకాల హిందువుల కేటగిరీలోకి వచ్చి అసలైన హిందువు కాకుండా పోతున్నాడు. ఇక సెక్యులర్ హిందువు, ఇతను యాక్చువల్గా ఫస్ట్ ప్లేస్లో ఉండాల్సినోడు సెకండ్ ప్లేస్కి ఎందుకు వచ్చాడంటే, కులోన్మాదం అనేది అన్నిటికంటే బాగా డామినేట్ చేసేది. అందుకనే జనగణన కూడా కులం ఆధారితంగా చేస్తామని చెప్పేసి ఓట్లు కొల్లగొట్టడంలో ప్రస్తుతం కొన్ని పార్టీలు చాలా వరకు సక్సెస్ అయ్యాయి. ఇక సెక్యులర్ భావజాలం, వీళ్ళందరూ కూడా ఎప్పుడు చూసినా ఇతర మతాలను అంటారేంట్రా, ఆ మతాలు చేస్తున్న తప్పేంటి, అన్ని మతాలు ఒకటే, వాళ్ళు నమ్మేది మనం నమ్మేది, ఏకం సత్ బహుధా విధంతి, ఇలా రకరకాలైనటువంటి మనం అసలు వినాలే కానీ వినడానికి విల్లింగ్గా ఉంటే ఇంత చెప్పాడన్నట్టు అంత చెప్తారు. వీళ్ళ గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ తెలిసినా తెలియనట్టుంటారు, అదంతా అనవసరం అనుకుంటారు. సో వీళ్ళ దాకా వచ్చినా కూడా రియాక్ట్ అవ్వరు. రియాక్ట్ అవ్వదాం అనుకునే టైంకి వీళ్ళ దగ్గర ఏమీ ఉండదు. సో ఈ సెక్యులర్ బ్యాచ్ అంతా కూడా చాలా ప్రమాదకరమైనటువంటిది. వీళ్ళు అర్థం చేసుకోరు, అర్థం కారు. ఎప్పటికీ ఈ మందబుద్ధి కలిగినటువంటి హిందువులందరూ కూడా హిందువులు కారు, పేరుకే హిందువులు. ఇక వ్యక్తి ఆరాధన హిందువులు. ఏ వర్గం అన్నా తీసుకోండి, ఏ విభాగం అన్నా తీసుకోండి, ఆయా వ్యక్తుల నుంచి మనం ప్రేరణ పొందాలి. అంతేగాని ఆ వ్యక్తుల్ని ఆరాధిస్తూ ఆ వ్యక్తే సమస్తం అన్నట్లుగా ఎవరైతే వ్యవహరిస్తారో వాళ్ళు కూడా హిందువులు కాలేరు. ఇన్స్పిరేషన్ ఎంత గొప్పదో ఇమిటేషన్ అంత చెడ్డదన్నట్లుగా ఒక వ్యక్తి మనకి ప్రేరణ కలిగించవచ్చుగాక, కానీ ఆ వ్యక్తే అన్నీ కాదు. సో ఈ వ్యక్తి ఆరాధనలో భాగంగా సనాతన ధర్మానికి ఏమైనా కూడా వాడు రియాక్ట్ కాడు. ఆ వ్యక్తి మన ధర్మానికి వ్యతిరేకంగా వెళ్ళినా ప్రశ్నించడు, ఎందుకంటే ఇతడు ఆ వ్యక్తి ఆరాధనలో ఉన్నాడు కాబట్టి. అటువంటి వాడు కూడా హిందువు కాలేడు. ఇక సినీ హీరోల అభిమానులు కూడా ఇదే కేటగిరీకి వస్తుంది, కానీ వీళ్ళు ఇంకొంచెం పైత్యం ఎక్కువ కలిగిన వాళ్ళు.
తెర మీద తైతక్కలాడే హీరో హీరోయిన్లను తమ రోల్ మోడల్స్గా ఊహించుకొని వాళ్ళ కోసం ఫైట్స్ చేస్తారు. సోషల్ మీడియాలో, సినిమా థియేటర్ల దగ్గర ఎక్కడ పడితే అక్కడ ఖాళీగా ఉన్నటువంటి సమయాన్నంతా కూడా వీళ్ళ కోసమే వెచ్చిస్తారు. ఏరా ఒక్క రూపాయన్నా ప్రయోజనమా దాని గురించి అంటే అబ్బాయి ఏమీ ఉండదు. ఊరకరే అనవసరమైన ఘర్షణ, సమయం, రంధ్రం. అయినా కూడా అదే చేస్తామంటారు. వీళ్ళు కూడా మోస్ట్లీ ఎక్కువగా ఉండేది హిందువులే. సో అటువంటి రకపు హిందువులు కూడా హిందువులు కారు. ఇక ఉత్తర దక్షిణ భారత అనే కేటగిరీలో ఎవరైతే ఈ ద్రవిడవాదము, ఆర్య ద్రవిడ సిద్ధాంతము, పెరియార్ వాదము ఇత్యాది కొన్ని పుస్తకాలకు పాక్షికముగా ప్రభావితమైన వాళ్ళు ఉంటారు. అలాగే రాజకీయ ప్రభావితమైన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఉత్తర భారతం, దక్షిణ భారతం అని కంపేర్ చేసుకుంటూ దేశాన్ని ముక్కలు చేసేటటువంటి కొన్ని దుష్ట శక్తుల యొక్క ఆలోచనలో భాగమైపోతూ ఉంటారు. అవసరం వచ్చినప్పుడల్లా వీళ్ళు ఈ కాన్సెప్ట్కి అంగీకారం తెలుపుతూ, మద్దతు తెలుపుతూ మాట్లాడుతూ ఉంటారు. సో దేశాన్ని ఏకంగా చూడలేనివాడు సనాతన ధర్మానికి బద్ధుడు కాలేడు. కాబట్టి అటువంటి రకపు హిందువులు కూడా హిందువులు కాలేరు. ఇక దొంగ బాబాల భక్తులు కాదు భక్తులు. ఈ భక్తులు ఎవరెవరో మనం ఆల్రెడీ సనాతన ధర్మంలో సన్నాసులు అనే శీర్షికన చాలామందిని మనం ఎక్స్పోజ్ చేసాం. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఇంతమంది ఉన్నారు. ఇంకా చెప్పాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బయటికి ప్రచారం లేనటువంటి దొంగ బాబాలు, దొంగ స్వామినిలు లెక్కకు మించి ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ప్రభావితమై వాళ్ళ మాయలో పడినటువంటి భక్తులు ఎవరు? మళ్ళీ అగైన్ హిందువులే. సో వాళ్ళ మాయలో ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చెప్తే అది చేసేటటువంటి జాంబీల మాదిరి. సో వాళ్ళ వల్ల కూడా ఉపయోగం లేదు కాబట్టి వాళ్ళ పేరుకే హిందువులు. ఇక పిచ్చి నమ్మకాల హిందువులు. పిచ్చి నమ్మకాలు అంటే కోపం వచ్చేస్తుంది మన వాళ్ళకి. పిచ్చి నమ్మకాలు కావచ్చు, లేకపోతే మూఢుల నమ్మకాలు కావచ్చు, ఏదన్నా. సో ఇటువంటి కేటగిరీలో ఉన్నటువంటి హిందువులు కూడా నిరంతరం ఆ మూర్ఖపు పనుల్లోనే బిజీగా ఉంటారు. అదే హిందుత్వం అనుకుంటారు, కానీ వాటి నుంచి బయటకు రారు. సో విచక్షణ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈ పిచ్చి నమ్మకాలు ఉన్నటువంటి హిందువుల్లో. సో అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. అవి ఏంటి అనేది తెలిస్తే మీరే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక అహంకార పూరిత అరిషడ్ వర్గాల్లో అత్యంత ప్రమాదకరమైనది, మనకి విభేదాలు క్రియేట్ చేసేది అహంకారం. దాన్ని విడవకుండా మనం ఏ పని చేయలేం. దాన్ని విడవకుండా అసలు మనల్ని మనం సముదాయించుకోలేం. సో అహంకారం బంధాల్ని కలిపేది, విడగొట్టేది, దేశాన్ని కూడా ముక్కలు చేసేది. సో దేశాన్ని కలిపేది. ఇవన్నీ ఇక్కడ కాస్త అర్థం చేసుకుంటే కానీ తెలియదు. సో అహంకారపూరిత అంటే ప్రతిదానికి ఇగో, నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతాను రా, ఏదున్న మొహం మీద మాట్లాడుతాను రా, ఈ టైప్ ఆఫ్ కేటగిరీ బికాజ్ ఆఫ్ సమ్ బుక్స్, పర్సన్స్, మూవీస్, లేకపోతే సీరియల్స్ ఏమన్నా కావచ్చు, ఇలా ఒక రాడికల్లాగా మారిపోయి వాళ్ళకంతా ఎంతసేపు కూడా పర్సనల్గా వాళ్ళ వ్యక్తి కేంద్రంగా వాళ్ళంతటా వాళ్ళే తమను తాము అభిమానించుకునే వ్యక్తులు అనమాట వీళ్ళు కూడా సనాతన ధర్మానికి అంత బద్ధులు కాలేరు. ఇక చరిత్ర మరిచినటువంటి మనలాంటి హిందువులు. నేను మనలాంటి అని మనందరిని ఎందుకు కలుపుకుంటున్నానంటే మనకు మన చరిత్ర గురించి తెలిసింది ఇంతే, తెలియాల్సింది ఇంత. సో మన చరిత్ర మరిచిన వాళ్ళందరూ కూడా హిందువులు కాలేరు. చరిత్ర అంటే ఎప్పటి నుంచి అంటే వీలైనంత మధిస్తూ పోతే ఒక 2000, 3000, 5000 సంవత్సరాల నుంచి కూడా మనకుంది. అంటే మనకు తెలుస్తూ ఉన్నది. దాని గురించి అవగాహన తెచ్చుకొని మనం ఎంత గొప్పవాళ్ళమో తెలుసుకోవాలి. తెలుసుకొని అంతే ఆత్మవిశ్వాసంతో, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి. బట్ మనం మన యాంత్రిక జీవితంలో చిక్కుకుపోయి దానికి సంబంధించిన టైం కేటాయించకపోవడం వల్ల సంపూర్ణ హిందువులుగా మారలేకపోతూ ఉన్నాం. ఇక పార్టీ లేదా పొలిటికల్ లీడర్ బానిస, వీళ్ళు కూడా డేంజరస్సే. వీళ్ళన్నిటికంటే డేంజరస్ అని చెప్పుకోవచ్చు. మా అన్న జోలికి వస్తావా, మా పార్టీ జోలికి వస్తావా, నీ అయిపోయేవరా నువ్వు. వాళ్ళకి జాతీయ జెండా కంటే పార్టీ జెండా ముఖ్యం. సో వాటి కోసం అని చెప్పేసి అంటే వీళ్ళకేం రాదు. వీళ్ళందరూ కూడా కార్యకర్తలు అనొచ్చు, లేకపోతే అభిమానులు అనొచ్చు. వీళ్ళందరూ పార్టీ కోసం ఆహారహం కష్టపడతారు, కానీ వీళ్ళకి ఫలితం 0, 4-5 అదనపు కేసులు వస్తాయి. కానీ అదే ధర్మం కోసం పాటుపడితే ఎంత పుణ్యం వస్తుంది అనేది నా పాయింట్. సో వీళ్ళు కూడా హిందువులు కానేలరు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకరకాల హిందువులు మనకే సొంతం. సో వీళ్ళందరూ కూడా మారకపోతే, ఒక త్రాటిపైకి రాకపోతే ఎప్పటికైనా మనకి నష్టమే. మన సంఖ్య 100 కోట్లు అవ్వచ్చు, కానీ అది ఎప్పటికీ కూడా 100 కోట్లు అనేలాగా ఉండదు. 100 కోట్లైనా అన్నట్లుగా ఉంటుంది. జస్ట్ లైక్ విగ్రహం పుష్టి, నైవేద్యం నష్టి. ఏంటి బ్రో మొత్తం అంత హిందువుల గురించి మాట్లాడుతుండావు, తప్పు కదా. ఎప్పుడు చూసినా మతం మతం అనే బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కామెంట్స్లు పెట్టండి. నేను అనేది ఇక్కడ నేను నా స్వధర్మం కోసం మాట్లాడుతున్నాను. నా ధర్మం కోసం నన్ను మాట్లాడడం కూడా ఒక క్రైమ్గానో తప్పుగానో చూసేటటువంటి మూర్ఖపు హిందూ డాష్ గాలందరికీ చెప్తున్నా, అరే నీ గురించి నువ్వు మాట్లాడుకోవడం ఎంత గొప్పదో, నీ తల్లిదండ్రుల గురించి మాట్లాడుకోవడం ఎంత గొప్పదో, నీ స్వధర్మాన్ని గురించి మాట్లాడుకోవడం కూడా అంతే గొప్పది, అంతే బాధ్యతతో కూడుకున్నటువంటి విషయం. కాబట్టి మాట్లాడాలి. అంతేగాని నా ధర్మం గురించి చెప్పుకోవడం అనేది ఇతర మతాలను కించపరచడం కాదు. ఆ పాయింట్కి కూడా వస్తాను.
సో ద ఒరిజినల్ హిందూస్ అనే కేటగిరీకి వస్తే మనం బిలో 1% ఉంటాము అనేది నా ఒక గుడ్డి లెక్క అనుకోండి. బిలో 1% ఉంటాం చైతన్యవంతమైనటువంటి హిందువులు. వీళ్ళు కంట్రీ కన్సర్న్తో ఉంటారు, దేశం కోసం ఆలోచిస్తారు. ఎందుకంటే ఈరోజు నేను ఉన్నాను, ఏ నీడలో ఉన్నాను? భారత మాత నీడలో ఉన్నాను, ఈ భరత భూమిలో ఉన్నాను. సో దీనికి ఒక పెద్ద చరిత్ర ఉంది. సో ఆ కంట్రీ కన్సర్న్ ఉంటుంది, ఈ దేశం బాగుండాలి, ఈ దేశంలోకి ఉగ్రవాదులు చొరబడకూడదు, లేకపోతే అక్రమ వలసల ద్వారా ఎవరూ కూడా రాకూడదు, ఈ దేశం అన్ని విధాలుగా పటిష్టంగా ఉండాలి, యువత వృద్ధి చెందాలి, అందరూ ఐక్యంగా ఉండాలి. ఇలాంటి కాన్సెప్ట్స్తో ఆలోచించే వాళ్ళే నిజమైన హిందువులు. అలాంగ్ విత్, కేవలం ఒక్క పాయింట్ కాదు, నేను అలాంగ్ విత్ అంటున్నా, రీసెర్చ్ ఆన్ స్క్రిప్చర్స్, మన యొక్క గ్రంథాలపైన వేదాలపైన అధ్యయనం చేస్తూ ఉండాలి. రోజుకి కనీసం గంట అరగంట అయినా సరే దాని గురించి అధ్యయనం చేస్తూ ఉండాలి, తెలుసుకోవాలి. కనీసం ఆ దృష్టి ఉండాలి, ఆ దృష్టికోణం ఉండాలి. ఏదో నాకు తెలియదు ఉందని ఒక ఆకలి అనేది కలిగి ఉండాలి. ఎందుకంటే మనది ఒక పుస్తకానికి పరిమితమైనటువంటి విషయం కాదు, విశేషం, అనంతమైనటువంటి విశేషం, అనంతం కంటే కూడా అనంతమైనది. సో ఈ జ్ఞానం గురించి నిరంతరం తెలుసుకుంటూ ఉండాలనే తృష్ణ మనలో లేకపోతే మనం ఆ కృష్ణుని అర్థం చేసుకోలేం. కృష్ణుడు అంటే యూనివర్స్. సరే, ఇక దాంతోపాటుగా జపం, తపం, సాధన, ప్రేయర్ అంటే ఇతర మతాలది అని అనుకోకండి. ప్రేయర్ అనేది అసలు సనాతన ధర్మానికి సంబంధించింది, ప్రార్థన. సో వీటిల్ని కూడా మనం పట్టుకుని ఉండాలి. జపము, తపము, అలాగే సాధనలు, ప్రార్థనలు, ఇవి చేయాలి. వీటి గురుముఖత, సత్ గురువుల ముఖత కొన్ని విషయాలు గ్రహించి, సత్ గ్రంథాలను ఆధారంగా చేసుకొని ఏవో కొన్నింటిని పట్టుకొని నిత్యం వాటి ద్వారా దైవశక్తిని కూడా సంపాదించుకోవాలి. తద్వారా మన ఆలోచనలన్నీ కూడా ఈ యొక్క ప్రకృతి హితకర్మగా ఉండి ప్రకృతి సహకారంతో ముందుకు సాగుతాయి. అదర్వైజ్ పిశాచ శక్తి మనల్ని ఈజీగా డామినేట్ చేసేస్తుంది. కాబట్టి ఇవి కూడా కలిగి ఉండాలి. అంటే అలాంగ్ విత్ అంటున్నా, కేవలం ఒక పాయింట్ ఇందులో కేవలం సాధనలు చేసుకున్నంత మాత్రం హిందువులు అయిపోతారా? లేదు. సాధనలు చేసుకుంటూ దేశం కోసం ఆలోచించాలి, ఇళ్ళు గురించి ఆలోచించాలి, వాకిళ్ళు గురించి ఆలోచించాలి. అలాగే అన్నిటికంటే మించినది ఏంటంటే యూనిటీ. ఇంతకుముందు చెప్పాను కదా 10 పాయింట్స్, అలాంటి ఏ లక్షణాలు లేకుండా మనం అంతా కూడా యూనిటీగా ఉండాలి. నీదే కులం నాదే కులం, నీదే ప్రాంతం నాదే ప్రాంతం, నీదే పార్టీ నాదే పార్టీ అన్నవసరం. మనమంతా కూడా ఒకటే గొడుగు కింద ఉండాలి, యూనిటీ అంటారు. అలాగే ఇతరులని రెస్పెక్ట్ చేయటం, ఇతర మతాలని 24 గంటలు దూషించటం, ఇస్లాంని, క్రిస్టియానిటీని, బౌద్ధాన్ని, పార్సీల్ని, జైనుల్ని, హూ ఎవర్ ఇట్ మే బి, ఏ మతమైనా ఆ మతాన్ని 24 గంటలు దూషించటం హిందుత్వం కాదు. వాటిని ఆడిపోసుకోవడం హిందుత్వం కాదు. నీ ధర్మం గురించి నువ్వు తెలుసుకొని నిన్నెవడైతే అంటాడో, నీ జోలికి ఎవడైతే వస్తాడో వాడిని రియాక్ట్ అవ్వటం, వాడిని రిటాలియేట్ చేయటం అనేది ఇక్కడ నీ ధర్మం కావాలి, నీ యొక్క బాధ్యత కావాలి. అంతేగాని కేవలం 24 గంటలు మన గురించి మనం తెలుసుకోకుండా ఇతరులను అండమే పనిగా పెట్టుకుంటే దానివల్ల వేదనే ఉంటుంది, అనవసరమైనటువంటి వాదనలకు తావుతీస్తుంది, ఇంకా కొన్ని ఇక్కట్లను క్రియేట్ చేస్తుంది. ఇక్కడ మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎవరిని అంటే సాటి ముస్లింలను, క్రిస్టియన్లను, ఇతర మతస్థులను. ఎందుకు అంటే ముస్లింలు తమ యొక్క టైం టు టైం వాళ్ళు చక్కగా ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళ విషయంలో వాళ్ళు చాలా నిబద్ధతను ప్రదర్శిస్తారు. క్రిస్టియన్లు కూడా తమ మతం గురించి ఆలోచిస్తారు, తమ అభిమతం ఏదో అదే అలాగ సూటిగా దాని పట్లనే వాళ్ళు ఫోకస్డ్గా ఉంటారు. అది మంచా చెడు లేకపోతే ఇతరత్ర విషయాల గురించి మాట్లాడడానికి ఇక్కడ మనకి అన్నెసరీ పాయింట్ అవుతుంది. నేను అనేది ఏంటంటే వాళ్ళు వాళ్ళ మతం పట్ల ఎంత నిబద్ధతతో ఉన్నారు, అంతే నిబద్ధత మనం కూడా మన ధర్మం పట్ల ఉండాలి కదా. ఏంటి మళ్ళీ వాళ్ళది మతం అంటున్నావు, మనది ధర్మం అంటున్నావు అంటే మనది విశాలమైనటువంటి సబ్జెక్టు, మనది ఒక పుస్తకానికి పరిమితమైంది కాదు. కానీ వాళ్ళు ఒక గ్రంథానికి పరిమితమై దాని ద్వారా దానితోనే దానికోసమే వాళ్ళు పరితపిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళది మతమే అవుతుంది. అలా ఎవరు లక్షణాలని ప్రదర్శించినా వాళ్ళది కూడా మతమే అవుతుంది. సో ఇక్కడ సనాతన ధర్మంలో మతాలు ఉంటాయి, కానీ సనాతన ధర్మం మతం కాదు. అర్థమైందా? సో మనం ఇక్కడ ఆదర్శంగా తీసుకోవాల్సింది ముస్లింలు అండ్ క్రిస్టియన్లని. వాళ్ళు వారి కోసం ఎంత తప్పిస్తూ ఉన్నారో వారి నమ్మకాల కోసం అంతే స్థాయిలో మనం కూడా తప్పించాలి. కానీ మనం తప్పిస్తున్నది ఎవరి కోసం అని ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను. ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఇట్. ఫైనల్లీ మై స్టేట్మెంట్ ఏంటి అంటే హిందూస్ ఆర్ ఎనిమీస్ ఫర్ హిందూయిజం. ఇక్కడ కింద కొంతమంది దానికి సాక్ష్యంగా నిలుస్తారు. కొంతమంది హిందువులు పెట్టేటటువంటి కామెంట్స్, వీళ్ళందరూ కూడా మనకు పాఠాలు నేర్పుతూ ఉంటారు, సెక్యులరిజం పాఠాలు లేకపోతే ఇతరత్ర సొల్లు. సో వీళ్ళందరూ కూడా మోర్ దాన్ 99% ఉంటారని నా ఉద్దేశం. సో వాళ్ళందరూ అంటే హిందూస్ ఆర్ మెయిన్ ఎనిమీస్ ఫర్ హిందూయిజం, సనాతన ధర్మం. అలాగే
ఇక్కడ భరతవర్ష కానీ లేకపోతే వ్యక్తిగా నేను కానీ లేదా నా ద్వారా కానీ జరుగుతున్నటువంటిది ఇదంతా కూడా ఏంటి అంటే నాట్ ఫర్ హిందూస్, హిందువుల కోసం కాదు, సో కాల్డ్ సోమరిపోతు హిందువుల కోసం కాదు, హిందూయిజం కోసం, సనాతన ధర్మం కోసం, భారతదేశం కోసం మేము చేసేటటువంటి యాక్టివిటీస్ హిందువుల కోసం కానే కాదు. ఏ హిందువులైతే స్వధర్మీయుల్నే వెక్కిరిస్తూ ఉన్నారో, ఏ హిందువులైతే మమ్మల్నే వేలు పెట్టి చూపిస్తూ ఉన్నారో, ఏ హిందువులైతే ఇగోకు పోయి హట్ అయిపోయి బొంగమూతులు పెట్టుకొని విచిత్రమైనటువంటి కామెంట్స్ పెడతా ఉన్నారో వాళ్ళ కోసం కాదు మేము పనిచేసేది, సనాతన ధర్మం కోసం, హిందూయిజం కోసం. సో వీఆర్ హియర్ ఫర్ హిందూయిజం, నాట్ ఫర్ హిందూస్. సో మరి ఏ హిందువుల కోసం ఉంటారు అంటే మనమంతా ఒకటిగా ఉన్నాం కదా, ఆ 1%, ఆ 1%లో మనం వస్తాం. మనమందరం ఏ కేటగిరీ? స్వామి వివేకానంద కేటగిరీ, రామకృష్ణ పరమహంస కేటగిరీ, రమణ మహర్షులు ఉన్నారు కదా వారి కేటగిరీ, ఇంకా మహాపురుషులు ఎంతోమంది, శంకర భగవత్పాదుల కేటగిరీ. వీళ్ళ కోవలోకి మనం వస్తాం. 1%, లేకపోతే 0.5% మనకు అనవసరం. ఎంతున్నా కూడా సరుకున్నది ఉండాలి అంటారు. పాండవులు 5గురే, 100 మంది కౌరవులు, ఏం ప్రయోజనం? బొక్కబోర్లా పడ్డారు. కాకపోతే స్టార్టింగ్లో వాళ్ళకి కొంచెం ప్రతిఫలాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇది నేను చెప్పాలనుకున్నటువంటి విషయం. ఎక్కడైనా తప్పుగా మాట్లాడానా కామెంట్ చేయండి, లేదా పొరపాటు మాట్లాడానా సవరించండి, అర్థమే లేదనుకుంటే మన్నించండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుంటాను. జై హింద్, జై భారత్.